ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఏంటంటే నేను రొయ్యలు ఎలా క్లీన్ చేయాలి, వాటిని ఎలా స్టోర్ చేసుకోవాలి, ఒక 1 మంత్ దాకా అవి ఎలా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను ఈ వీడియోలో. ఓకేనా? ఇప్పుడు నేను చేస్తాను చూడండి. ఇక్కడ రొయ్యలన్నీ క్లీన్ చేస్తున్నాను. అవన్నీ పైన పొట్టు అంతా తీసేస్తున్నాను అనమాట. పైన రొయ్యలు ఉండే లేయర్ అంతాని చూడండి. ఇది నేను ఇక్కడ దగ్గర నుంచి కూడా చూపిస్తాను. రొయ్యల్ని చూస్తున్నారు కదా. ఇక్కడ నేను అంతా ఏం చేస్తున్నాను అంటే రొయ్యల్ని క్లీన్ చేస్తున్నాను. పైన లేయర్ తీస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ ప్రాసెస్. 3 స్టెప్స్ ఉంటాయండి. ఇది వచ్చేసి ఫస్ట్ స్టెప్ అనమాట. రొయ్యలు ఎలా క్లీన్ చేయాలి చూస్తున్నారు కదా. ఇక్కడ చూడండి. ఇక్కడ నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా. మిడిల్లో నుంచి వదిలేసి అన్ని పై నుంచి ఆ లేయర్ అంతా మనం తీయాలి. మొత్తం ఆ లేయర్ మొత్తం తీసుకుని పడేసేయాలి అనమాట. అలా వస్తుంది మనం అన్నిటిని అలానే క్లీన్ చేసి పెట్టుకుంటాము. చూస్తున్నారు కదా. మొత్తం రొయ్యలని అలా క్లీన్ చేసి పెట్టుకోవాలి. దీని తర్వాత ఇంకొక స్టెప్ ఉంది, అది కూడా నేను చెప్తాను. సరేనా? ఇప్పుడు నేను రొయ్యలు వస్తున్నాను, మీరు చూసేసేయండి. అవన్నీ నేను ఇలా ఒలిచి పెట్టేసుకుంటాను. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటనేది నేను చెప్తాను మీకు. చూస్తున్నారు కదా. ఇక్కడ ఆల్మోస్ట్ మనం అన్నీ వలిచేసుకుంటున్నాము. దీని నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ చూడండి, అన్నీ ఆల్మోస్ట్ నేను వలిచేసాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే చూసారు కదా, ఆ మిడిల్లో ఉంటుంది కదా, మిడిల్ పార్ట్ని మనం నైఫ్తో కానీ ఫోక్తో కానీ అలా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకుంటే దాని లోపల ఆ బ్లాక్ లైన్ ఉంది కదా, అది మనం రిమూవ్ చేసేయాలన్నమాట. అదేంటంటే రొయ్యలో ఉండే డస్ట్ అండ్ మడ్ పార్టికల్స్ అవన్నీను. సో అదంతా మనం తీసేసుకోవాలి. కాకపోతే అన్ని రొయ్యలకి అలా ఉండదండి. కొన్ని రొయ్యలకి అలా నల్లగా ఉంటే కనుక మనం వాటిని రిమూవ్ చేసుకోవాలి. అది కనుక అది వేసుకుంటే అంత బాగోదు. ఎందుకంటే అదంతా తిన్న మట్టి, ఆ రొయ్యలు తిన్నామన్నా అందులోకి వెళ్తాయి అన్నమాట. సో అదంతా మనం కంపల్సరీ రిమూవ్ చేసుకోవాలి. కొన్ని రొయ్యలకి మాత్రమే ఇలా ఉంటుంది, కొన్ని రొయ్యలకు ఉండదు. ఉంటే మనం చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి స్టెప్ 2 అనమాట. స్టెప్ 3 వచ్చేసి నెక్స్ట్ వీటిని కుక్ చేసి వాటిని 1 మంత్ ఫ్రిడ్జ్లో ఎలా స్టోర్ చేసుకుంటామో నెక్స్ట్ నేను చూపిస్తాను. ఓకేనా? వచ్చేసేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. ఇక్కడ ఏంటంటే సేమ్ ఆ ఒలిచినవి అని నేను క్లీన్ చేసేసుకొని 2-3 టైమ్స్ వాటర్లో వాష్ చేసి వాటిని నేను స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇక్కడ మనం వాటర్ కానీ ఏమీ యాడ్ చేయకూడదండి. జస్ట్ ఎలా ఒలిచామో అలాగే మనం దాన్ని స్టవ్ మీద పెట్టేసేస్తాము. అది కొంచెం సేపు అయినాక దాంట్లో నుంచి కొంచెం వాటర్ వస్తుందన్నమాట. ఆ వాటర్ వచ్చినాక మనం ఆ వాటర్ అంతా వంపేసుకోవాలి. ఏదైనా అడ్డం పెట్టి పైన ప్లేట్ లాంటిది ఏదైనా పెట్టి ఆ వాటర్ మొత్తం వంపుకోవాలన్నమాట. ఆ వాటర్ వంపేసినాక మళ్ళీ మనం స్టవ్ మీద పెడతామండి. స్టవ్ మీద పెట్టేసేసి దాంట్లో కొంచెం సాల్ట్, పసుపు, కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ అన్నీ మనం యాడ్ చేసుకుని మళ్ళీ కొంచెంసేపు దాన్ని ఫ్రై చేసుకుంటాం లైట్గానే. అంటే డీప్ ఫ్రై లాగా ఏం చేయకూడదు. జస్ట్ ఆ ఆయిల్ దానికి పట్టేలాగా అంతా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో అలా చేస్తే ఏంటంటే చాలా రోజులు ఉంటుంది. ఆయిల్ అంతా వేస్తే మనకు ఒక 1 మంత్ దాకా అవి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినా మనకు ఉంటాయి అన్నమాట. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని మనం అవి చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా. ఇక్కడ నేను వచ్చేసి సాల్ట్ను పసుపు యాడ్ చేశాను. సాల్ట్ కూడా చాలా తక్కువ యాడ్ చేసుకోండి. ఎందుకంటే మీరు మళ్ళీ కర్రీ చేసుకున్నప్పుడు మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకుంటారు కాబట్టి మళ్ళీ కర్రీలో కూడా మనం చూసుకొని దీంట్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి. చూస్తున్నారు కదా. నేను సాల్ట్, పసుపు, ఆయిల్ అన్నీ నేను యాడ్ చేశాను ఇక్కడ.
నెక్స్ట్ దీన్ని కొంచెంసేపు మనం అట్లా కుక్ చేద్దాము. కొంచెంసేపు కుక్ చేసినాక దాటిని చల్లగా అయినాక మనం ఒక గిన్నెలోకి తీసుకుని దాన్ని తీసుకెళ్ళి డీప్లో పెట్టుకోవటమేనండి. చాలా ఈజీ కదా ప్రాసెస్. క్లీనింగ్ ఒకటే కొంచెం టైం పడుతుంది, ఇదంతా అంత టైం పట్టదు. చూస్తున్నారు కదా, ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. నేను ఆఫ్ చేసి పెట్టాను. ఇది చల్లారినాక నేను తీసుకెళ్ళి డీప్లో పెట్టేస్తాను. నెక్స్ట్ వచ్చేసేసి ఈ రొయ్యలను యూస్ చేసుకొని నేను కొంచెం ఫ్రై చేశాను, అది కూడా నేను చూపిస్తాను చూడండి. నెక్స్ట్ చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా మనకు రొయ్యలు రెడీగా ఉన్నాయంటే మనకి ఏదన్నా ఫాస్ట్గా చేసుకోవాలి, అప్పుడు టైం లేదు అని అంటే మనం ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఈవెన్ దీంతో బిర్యానీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి, ఇలా ప్రిపేర్ చేసిన రొయ్యలతోని. అది కూడా నేను ఇంకా నెక్స్ట్ టైం చేసినప్పుడు నేను పెడతాను వీడియోని. సో నా వీడియోస్ అన్నీ ఫాలో అవుతూ ఉంటే మీకు తెలుస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకున్నాను రొయ్యల్ని ఫ్రై చేసుకుందాం అని చెప్పి. చూస్తున్నారు కదా, ప్యాన్లో నేను కొంచెం ఒక ఆయిల్ యాడ్ చేసుకున్నాను, 1 స్పూన్ అలాగా. ఇది చాలా ఈజీగా ఉంటుందండి రొయ్యల ఫ్రై, చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. ఫాస్ట్గా చేసుకోవాలంటే మీరు వీకెండ్ ఏమన్నా ఇలా రొయ్యలు తెచ్చి ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే డీప్లోని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి మీరు చేసుకోవచ్చు. చూస్తున్నారు, ఇప్పుడు నేను ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. కొంచెం కారం అలా తినేవాళ్ళైతే చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ చిల్లీస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. చూస్తున్నారు కదా, ఇలా బాగా కదుపుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో లైట్గా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం మనం. కొంచెం లైట్గా సాల్ట్ వేస్తే ఏంటంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. దానికోసం అని చెప్పి నేను కొద్దిగా వేస్తున్నాను. చూస్తున్నారు కదా, నేను కొంచెం వేసాను సాల్ట్, ఎందుకంటే మన రొయ్యల్లో ఆల్రెడీ సాల్ట్ ఉంది. సాల్ట్ మాత్రం చూసుకొని వేసుకోవాలి, లేకపోతే ఎక్కువ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై చేసుకున్నాక కొంచెంసేపు ఫ్రై అయినాక మనం అందులో జింజర్ గార్లిక్ పేస్టు, కారము అండ్ మనం గరం మసాలా పౌడర్ అంతా వేసేసి అప్పుడు మనం రొయ్యలను యాడ్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతున్నాయి. ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను ఇంకా చాలా వీడియోస్ పెడతా ఉంటాను. మీరు నాతో ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇక్కడ ఆల్మోస్ట్ ఇలా వచ్చేయాలన్నమాట మనకు ఆనియన్స్. ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి, సరిపోతుంది ఇలాగా. ఎందుకంటే ఇవి మళ్ళీ రొయ్యలతో పాటు మళ్ళీ ఫ్రై అవుతాయి కాబట్టి ఇలా చాలని మనకి. మరి రెడ్గా అలా రావక్కర్లేదు, బాగా ఎర్రగాను అలా ఫ్రై అవ్వక్కర్లేదు, ఒక మాదిరిగా అయితే చాలు. చూస్తున్నారు కదా, ఇందులో ఇప్పుడు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. నెక్స్ట్ కారం వేస్తాను అండ్ నెక్స్ట్ మనం గరం మసాలా పౌడర్ వేసుకుందాం కొంచెం. ఇదైతే నేను చేసింది అయితే చాలా స్పైసీగా వచ్చింది, చాలా బాగుంది. ఎవరైనా బాగా స్పైసీగా కావాలంటే ఈ మెజర్మెంట్ వేసుకోండి, సరిపోతుంది. లేదు ఇంకా తక్కువ తింటారు అంటే ఇంకా తక్కువ వేసుకోండి అన్నీ. నేనంటే కొంచెం స్పైసీగా చేశాను. చూస్తున్నారు కదా, మనం ఇలా కలిపేసుకుంటాం అనమాట. ఇది కొంచెం మిక్స్ అయిపోయినాక మన రొయ్యలను యాడ్ చేసుకుంటాము. ఆనియన్స్కి ఎన్ని రొయ్యలు పడతాయో చూసుకుని అన్ని రొయ్యలు మనం యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది ఇందాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న రొయ్యలు అనమాట. గుర్తుపెట్టుకోండి, మనం బాయిల్ చేసినప్పుడు వాటర్ ఏమి యాడ్ చేయము రొయ్యలకి, దాంట్లో నుంచి వాటర్ వస్తుంది. మనం మాత్రం అసలు వాటర్ అనేది యాడ్ చేయకూడదు. ఆ వాటర్ వచ్చిన వాటర్ని కూడా మనం వంపేసేసి ఆ వాటర్ మొత్తం పోయేదాకా మనం మగ్గబెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నేను వచ్చేసి రొయ్యలు వేసేసి అంతా మిక్స్ చేసుకున్నాను. ఇలా మిక్స్ చేసేసి కాసేపు అయ్యి మనం దాని మీద మూత పెట్టేసామంటే ఆ స్పైసెస్ అన్నీ కూడా వచ్చి మనకి దాంట్లోకి రొయ్యల్లోకి వెళ్తాయి అన్నమాట. సో కాసేపు మూత పెట్టుకొని సిమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి, అప్పుడే దానికి బాగా టేస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా నేను కలిపేసుకుంటున్నాను. కలిపేసుకుని కాసేపు మనం మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేస్తే దాని టేస్ట్ అంతా రొయ్యలకు వస్తుంది. చూస్తున్నారు కదా, ఇవి కొంచెం అలా మగ్గుతూ ఉన్నాయి.
ఇది చూసి మీరు ఎవరైనా ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి, ఎలా ఉంది ఏంటనేది నాకు చెప్పండి. మీరు ఇంకా ఏమైనా డిఫరెంట్ వేస్లో చేస్తే అది కూడా చెప్పండి, నేను అలా కూడా ట్రై చేస్తాను. నేనైతే ఇది సింపుల్గా అనిపిస్తుందని చెప్పి ఇలా చేసేస్తుంటాను అనమాట. ప్రాన్స్ ఫ్రై వచ్చేసి చూసారు కదా, నేను మిగిలిన రొయ్యలన్నిటిని ఒక బౌల్లో తీసుకుంటున్నాను. ఆ బౌల్లో చల్లారినాక నేను తీసుకెళ్ళి డీప్లో పెట్టేస్తాను. డీప్లో పెట్టినప్పుడు మీరు మ్యాక్సిమమ్ స్టీల్ బౌల్స్ కానీ ఏదైనా యూస్ చేయండి, ప్లాస్టిక్వి అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన రొయ్యల ఫ్రై ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. దీన్ని ఇంకోసారి మనం కదిపేసేసుకుని మూత పెట్టి పెట్టేసేసుకుందామా. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది ఏంటంటున్నారా, కింద మనం హైలో పెట్టినప్పుడు కింద అంటుకుంటుంది కదా, అది వచ్చేసి మనం ఆఫ్ చేసినాక అలా చేస్తే వచ్చేస్తుంది అనమాట. అదేం మాడింది కాదని జస్ట్ కింద అంటుకుంది, స్టీల్ దాంట్లో చేశాను కదా అలా ఉంటుందన్నమాట. అదంతా చేసుకుంటే మనకు అదంతా మసాలా అంతా వస్తుంది బయటకు మళ్ళీ. చూస్తున్నారు కదా, ఈ వీడియో ఇంతటితో నేను ఎండ్ చేస్తున్నాను. మీరు కనుక ఈ వీడియో నచ్చితే నాకు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.